హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తోటకూర మామిడికాయ ఫ్రై అండి. ఈ తోటకూర మామిడికాయ కూరలో కారం వేయకుండా ఎండుమిర్చి కారంతోనే చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ ఇలానే తినేసేయచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేద్దామని చూసేద్దాం. ముందుగా ఒక 2 కట్టలు తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకొని అయితే పెట్టేశానండి. సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. అలానే ఉల్లిపాయలు, ఒక మామిడికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి వేడైన తర్వాత ఇందులో కూరకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా వేగిన వాటిలోనే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకోవాలి. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా తిప్పుకుంటూ వేపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో మనం చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. పసుపు వేస్తున్నాను. క్లిప్ మిస్ అయిందండి. ఇందులో పసుపు అయితే కూరకు సరిపోయేంత వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. కొంచెం సేపు వేగిన తర్వాత మన శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ఉంటాయి, వీటిని కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే డస్ట్ ఏమన్నా ఉంటుందని చెప్పేసి వాటిని మధ్యకు తుంచి వేశాను. ఈ ఎండుమిర్చి కారమే కూరకు సరిపోతుంది. వేరే కారం అయితే ఏమీ వేయను. ఇది కూడా కొద్దిగా తాలింపులో వేగాలి. ఈ ఎండుమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత చూడండి, చూపిస్తున్నాను, మంచిగా ఇలా రావాలన్నమాట కలరు. ఇప్పుడు మనం కట్ చేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నటువంటి తోటకూర వేసేసుకోవాలి. తోటకూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా కూడాను ఈ తోటకూరకు కలిసే విధంగా మంచిగా గంటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని తిప్పుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి దంచుకున్నటువంటి ఒక 7-8 ఎల్లిపాయలు వేస్తున్నానండి. ఈ ఎల్లిపాయల ఫ్లేవర్ అనేది కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది, స్మెల్ను కూడా ఇస్తుంది. చూసారా, నేను ఏ అల్లం పేస్ట్ వేయట్లేదు, ఓన్లీ ఎల్లిపాయలు మాత్రమే దంచి వేశాను. ఇలా ఎల్లిపాయలు కూడా వేసి ఒక 2 నిమిషాలు తిప్పుతూ వేపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే వేగనివ్వాలి. తర్వాత మూత తీసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు ముందుగానే వేసేస్తే మెత్తగా అయిపోతాయి, అందుకనే ఇప్పుడు వేసానండి. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటూ తీసుకుంటూ అయితే వీటిని ఉడికించుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిపోయి మంచి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసింది. పర్ఫెక్ట్గా అయిందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళా పక్కన వదిలేసినట్లయితే ఆయిల్ అనేది పైకి వచ్చేటట్టు ఉడికిపోతుంది. చూసారా ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు పర్ఫెక్ట్గా కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కూర అంతా మళ్ళా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే మనం కొంచెం ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఉప్పు, కారం, పులుపు అంతా కూడాను పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేసి ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు వదిలేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి తోటకూర మామిడికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఎటువంటి పచ్చికారం కానీ లేకపోతే ఎండుకారం కానీ వేయట్లేదు, ఓన్లీ ఎండుమిర్చి కారంతోనే చేస్తున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో
కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఒకవేళ మంచిగా అనిపించినట్లయితే ఈ రెసిపీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.